హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక ప్లేలిస్టే ఉంది. ఆ ప్లేలిస్ట్ నా ఛానల్ మీద ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నమాట వీడియోస్. సో ఇక పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టాపిక్ కి సంబంధించి అడగండి. నాకు డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి మీకు ఏమైనా మొబైల్ సర్వీసింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇంకా వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి, వీడియోస్ ని లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాము. ఇంకా ఇప్పుడు మనం చూడబోయే కాంపోనెంట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ అన్నమాట. ట్రాన్సిస్టర్ లో 3 లెగ్స్ ఉంటాయని మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ట్రాన్సిస్టర్, దీంట్లో 3 లెగ్స్ ఉన్నాయి, 1 2 3. దీంట్లో ఒక లెగ్ వచ్చేసి కలెక్టర్ అన్నమాట, రెండోది బేస్, మూడోది ఎమిటర్ అనేసి అంటాము. ఇక్కడ ఇది బాగుందా లేదా అని చెక్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ 3 లెగ్స్ లో నుంచి 2 లెగ్స్ ని మనం చెక్ చేస్తాము. కలెక్టర్ బేస్ ని గానీ, లేదా బేస్ ని ఎమిటర్ ని గానీ, లేదా ఎమిటర్ కలెక్టర్ ని గానీ ఇలా చెక్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక ప్రోబ్ ని అయితే ఇక్కడ కలెక్టర్ మీద పెడతాను, ఒక ప్రోబ్ ని బేస్ మీద పెడతాను. దీన్ని మనం బీప్ బజర్ మోడ్ లో పెట్టుకోవాలన్నమాట. మనం మల్టీమీటర్ ని బీప్ బజర్ మోడ్ లో పెట్టుకుని చెక్ చేస్తాము. ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ 400 to 800 వరకు రీడింగ్ అనేది రావాలి. రీడింగ్ వచ్చిందంటే మనకి ఓకే ఉన్నట్టు. ఇక్కడ మనకి కలెక్టర్ బేస్ మీద రీడింగ్ రావట్లేదు, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎమిటర్ ఇంకా బేస్ మీద పెట్టి చూస్తాము రీడింగ్ వస్తుందేమో అనేసి. సో ఇక్కడ చూడండి రావట్లేదు. ప్రోబ్ ని చేంజ్ చేసి చూద్దాం మనము. ఇక్కడ చూడండి మనకి రీడింగ్ అయితే 380 అంటే 400 వరకు వస్తూ ఉందన్నమాట. అంటే ఇది బాగుందనేసి అర్థము. ఇప్పుడు ఈ విధంగా చెక్ చేద్దాం ఇక్కడ మనము. సో ఇక్కడ అయితే రావట్లేదు. దీనికి ఈ పాయింట్ కి మనకి జాయింట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ట్రాన్సిస్టర్ లో మనకి కనెక్షన్ అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఇది ట్రాన్సిస్టర్ ఓకే అన్నమాట, ఎందుకంటే 400 వరకు మనకైతే రీడింగ్ వస్తుంది కాబట్టి ఇది ఓకే. ఒకవేళ ఇది పాడైపోతే ఎలా కనుక్కుంటామంటే రీడింగ్ కోసం మనం చెక్ చేసినప్పుడు రీడింగ్ రాదన్నమాట, బీప్ వస్తుంది. ప్రతి లెగ్ మీద బీప్ వచ్చిందంటే ఇది షార్ట్ అయిపోయింది అనేసి అర్థం. దీన్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం చెక్ చేస్తాం అన్నమాట. సో ఏ విధంగా ట్రాన్సిస్టర్ ని చెక్ చేస్తాం అనేసి మీకు అర్థమైపోయి ఉంటుంది.